చాలా వరకు కూడా ఒక కుటుంబంలో రకరకాలుగా బిడ్డలు ఉంటూ ఉంటారు. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, ఇలాంటి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఇలా ఉంటున్నప్పుడు పెళ్ళిళ్ళ విషయానికి వచ్చే వరకు కొన్ని లేటుగా జరుగుతూ ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు ఆలస్యంగా కావడానికి కూడా ఏమైనా కారణాలు అంటారా? కారణాలంటేనమ్మా, ఇప్పుడు ఉన్న కలియుగంలో ఏంటంటే వాస్తవానికి గృహవాస్తు ఒక కారణం కావచ్చు. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు, ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఆ ముగ్గురి జాతకాలని మనం పరిశీలన చేసి వాళ్ళ ముగ్గురి దోషాలను నివృత్తి చేసుకోవాలమ్మా. ఖచ్చితంగా మనం నివృత్తి చేసుకోవాలి. ఎందుకు అంటే ఎవరి జాతకంలో ఏ దోషములు ఉన్నాయి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయనకి లాభకరమైన రాజయోగం ఉన్నది, లాభకరమైన గజకేశరి యోగం ఉన్నది. కానీ రెండవ స్థానం, లగ్నం నుంచి రెండవ స్థానంలో చూస్తే కుటుంబ స్థానంలో రావు ఉంటాడమ్మా. కానీ ఆ ఒక్క వ్యక్తి వలన, ఆయన దోషము వలన వీళ్ళిద్దరు మ్యారేజ్ కూడా ఒక్కొక్కసారి లేట్ అవుతుంటాయి. ఎందుకు? ఈయన సత్ప్రవర్తనలో తేడా ఉండి కూడా మ్యారేజ్ బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అందుకే నేను చెప్తూ ఉంటానమ్మా, చాలా నిర్ధారణ చేయడంలో మంచి నిపుణుడిని ఎన్నుకొని, మనకున్న సమస్యలు గృహవాస్తు దోషాలు ఉంటాయి, వాస్తు ప్రకారం దోషమని నిర్ధారణ అయితే ఖచ్చితంగా వాటిని మేము అష్టదిగ్బంధం నిర్ధారణ చేసేసి దోషాన్ని నివారిస్తాం. ఆ తర్వాత పిల్లల జాతక దోషంలో ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు ఉంటే ఖచ్చితంగా ముగ్గురు, నలుగురు ఉంటే నలుగురు, ఇద్దరుంటే ఇద్దరు జాతక పరిశీలన చేసుకొని వాళ్ళకు ఖచ్చితంగా కావలసిన అందులో ఉన్న దోషాన్ని నిర్ధారణ చేసేసి ఆ దోషాన్ని పరిహారం చేసుకోవాలమ్మా. ఎందుకంటే మనం బిడ్డల్ని మంచి కార్పొరేట్ విద్యాశాలలో కానీ కళాశాలలో కానీ మంచి మంచి యూనివర్సిటీలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తున్న వాళ్ళకి ఏ లోటు లేకుండా ఒక 25 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ముందుండి గొప్ప ఆలోచనతో మంచి మనసుతో పిల్లలను మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళు గొప్ప స్థాయిలో వెళ్ళాలని మనం అనుకుంటామమ్మా. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతని మనం కనమమ్మా. ఒక్కసారి వాళ్ళ కోసం మన ఇల్లు వాస్తు ఎందుకు చేయించుకోకూడదు? వాళ్ళు బాగా ఉండడం కోసము వాళ్ళ జాతకాన్ని ఎందుకు మనం పరిశీలించకూడదు? ఎందుకు అడ్వాన్స్డ్గా ఒక 20 సంవత్సరాల ముందు ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే కొన్ని దోషాలు 12 years లోపు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని దోషాలకు 18 years లోపు చాలా ఫలితాలు ఉంటాయి. కొన్ని దోషాలకు 27 లోపు బాగుంటాయమ్మా. ఎందుకంటే ఏదైనా వ్యాధి ముదిరిన తర్వాత వైద్యుడికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఇక్కడ కూడా అంతేనమ్మా. వాస్తు దోషాలు కావచ్చు, జాతక దోషములు కావచ్చు, మనకు ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఒక మొక్క పెడితే ఖచ్చితంగా అది పెద్దగా మనకు కాస్త వెనుక ముందు కొన్ని కాయలైతే ఇస్తుంది, కొన్ని నీడైతే ఇస్తుంది. అలాగే జాతక దోషాలు కానీ గృహ దోషాలు నివారణ చేసుకున్న వాళ్ళకు మంచి ఫలితాలు 100% ఎక్కడికి పోవో తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. కాకుంటే మనం గొప్ప ఆలోచన, గొప్ప మనసుతో మనం బిడ్డలకి ఎన్నో ఖర్చు పెట్టాం, జీవితాంతం ఈ 50-60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేశాము. కానీ ఎందుకు ఎక్కడ బ్యాక్ అవుతుంది? ఈ పరిహారాలు చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. నలుగురు బిడ్డలు ఉన్నప్పుడు కూడా నేను చూశాను కరీంనగర్లో ఒక విజిట్ చూసినప్పుడు వాళ్ళకు 9 పిల్లలు, 9 మ్యారేజెస్ లేట్ అయినాయి. మనం వెళ్ళి అష్టదిగ్బంధన చేసి 9 జాతకాలను పరిశీలించి చేసిన తర్వాత వాళ్ళకు ఒక 2 నుంచి 3 yearsలో అందరి మ్యారేజ్ ఎంత బాగున్నారంటేనమ్మా, సుమారు గోవా ట్రిప్ వెళ్ళి చాలా పెద్ద అంటే ఆ మ్యారేజెస్ చూస్తుంటేనమ్మా ఎవరు చేయలేని అంత గొప్పగా చేసుకున్నారమ్మా. ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కూడా ఆనందం ఉంటుంది. వాస్తవానికి కొన్ని జాతక పరిహారాలమ్మ అంటే హోమాలు చేయడము తాత్కాలికమైన పరిహారం కిందకి మేము తీసుకుంటాము. కొన్ని హెల్త్ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం అవి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ కొన్ని జాతకంలో భయంకరమైన దోషములు ఉన్నప్పుడు కొన్ని విధాలుగా మనం సరిచేయలేక పోతూ ఉంటాము. ఇప్పుడు ఉదాహరణకమ్మ అమ్మాయి అబ్బాయి జాతకము మ్యారేజ్ సెటిల్ చేద్దాం అనుకున్నాము, మాట్లాడుకోవాలంటే గొడవలు పడుతుంటారు. కానీ మన అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇవ్వాలి అనేది వాళ్ళ అమ్మాయిని మేము తెచ్చుకోవాలనుకుంటారు. కానీ సంబంధాలు కూర్చుకుంటారు. కొన్ని అయితే ఎంగేజ్మెంట్ వరకే బ్రేక్ అవుతూ ఉంటాయి.
కానీ వాటి లోతుగా మనం పరిశీలన చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని గ్రహాలు వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ గ్రహాలని మనము దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి కట్టడి చేసుకుంటే 100 years లైఫ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి యజమాని ప్రకారం ఆయన జాతకం ప్రకారం ఇల్లు కట్టుకుంటాం. సో బిడ్డల జాతకం కూడా దానికి ఇంటికి వాస్తు దోషాలకు వర్తిస్తుంది అంటారా? అంటేనమ్మా వాస్తవానికి వాస్తు అనేది ఒక కుటుంబంలో 50 మంది కూడా వాస్తు ఒకటే. నేను చెప్తున్నాను, బిడ్డల జాతకానుసరం కాదు, వాస్తు అనుకూలంగా అందరికీ మంచి ఫలితాలు ఇవ్వాలి. ఒక చెట్టు నీడ ఉందమ్మా, అందరికీ నీడని ఇస్తుంది, అది వాస్తవం కదా. అలాగే గృహం కూడా అంతే. ఒక మంచి ఆరోగ్యాన్ని కానీ, మంచి ఆలోచన కానీ, మంచి శుభకార్యాలు కానీ టైం టు టైం వాళ్ళకు కావాల్సిన వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అంతే కదమ్మా. అలాగే కుటుంబ సభ్యుల ప్రవర్తన కావచ్చు,